హాయ్ అందరికీ నమస్తే. నేను మీ నవనీత వ్లాగ్స్. ఒక్కసారి మీరు హోటల్ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా. రెసిపీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేదంటే చాలా బాగుంటుంది. మంచి కరకరలాడే ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో చూద్దాం రండి. అల్లం పేస్ట్ ఎంత మంచిగా వేస్తే అంత బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే లైట్ వేసుకున్నాం అనుకో కౌస్ వాసన వస్తుంది. కారము ఒక 3 స్పూన్లు వేస్తున్నా, చాలా ఉన్నాయి కాబట్టి. సాల్ట్ ఒక స్పూన్ సరిపోతుంది. ఫిష్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ పడుతుందండి. కొంచెం ఎక్కువ వేసినా పుట్టిగానే ఇప్పిస్తాం అవుతుంది. కొంచెం లైట్గా పసుపు, నిన్న షార్ట్ వీడియోలో చెప్పిన కదా గరం మసాలా, ఇది సరిపోతుంది. ఇది జీలకర్ర మెంతుల పొడి. ఇట్లా బాగా కలుపుకోవాలండి. మొత్తం పట్టియాలి. పట్టించినాక చూడండి, ఇట్లా బాగా కలుపుకున్నాక మొత్తం పట్టిస్తేనే బాగుంటుంది దానికి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు అండి మైదా పిండి తీసుకున్నా. కొందరు కార్న్ఫ్లోర్ వేస్తారు కానీ అది అప్పటి వరకే కొంచెం బాగుంటుంది, తర్వాత కొంచెం మెత్తగా అనిపిస్తుంది. చేసిన తర్వాత గంటకు కరకరలు అనిపిస్తుంది కార్న్ఫ్లోర్ వేస్తే చాలా బాగుంటుందండి. నేనైతే ఇట్లనే చేస్తే ఎప్పుడైనా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఇది చిన్న సైజు నిమ్మకాయ కాబట్టి 2 ఒక్కలు పిండుతున్నానండి. ఈ నిమ్మకాయ ఎందుకంటే ఫిష్ ముక్క ఇరగకుండా మంచిగా గట్టిగా ఉంటుంది, దానికోసం ఖచ్చితంగా నిమ్మకాయ పిండుకోవాలి. ఇది చిన్నగా ఉంది కాబట్టి ఫుల్ నిమ్మకాయ తీసుకున్నాను. ఇట్లా ఒక ½ అన్ అవర్ నానబెట్టాలండి. ఎంత నానితే అంత బాగా టేస్ట్ వస్తాయి. చేపలు నేనైతే 1 అవర్ నానబెట్టుకున్నానండి. చేపల ఫ్రై ఇలా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చేయండి. ఈ విధంగా చేసుకుంటే అందరికీ బాగా నచ్చుతాయి కాబట్టి బాగా టేస్టీగా ఉంటాయి. నిమ్మకాయ ఎందుకు పిండినా అంటే ఇప్పటిదాకా వీడియోలో చెప్పలేదు. చూడండి, 1 సైడ్ అయితే కాలింది. ఇది కరెక్ట్గా కాలితేనే మనకు మళ్ళేసుకోవడానికి వస్తుందండి. కరెక్ట్గా పచ్చి కాలితే అది తీస్తుంటే చిరుగుతుంది కాబట్టి మనం 1 సైడ్ కాలేంత వరకు మంచిగా ఉంచుకోవాలి. ఇలా ఎర్రగా అయితేనే బాగుంటాయి. కొందరు పచ్చి కాలుస్తారండి. ఆ పచ్చి కాలిస్తే కూడా ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇలా అయితే మనకు ఏమన్నా మిస్టేక్లో ముళ్ళు వచ్చినా కానీ మనకి ఇరిగిపోతుంది, కట్టకుండా ఉంటుంది కాబట్టి ఎర్రగా కాల్చాలి. కొంచెం కాలకుండా కానీ అది మళ్ళీ వేయడానికి ఇబ్బంది అవుతుంది. మంచి కరెక్ట్గా కాలుతూనే ఇట్లా వస్తుందండి.